ప్రభునామమునకు ఘనత కలుగును గాక. లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగవందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు జరిగేటటువంటి సంఘటన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన తన శిష్యులతో మాట్లాడుతుండగా ఆయన ఏం చెప్పాడంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మల్ని కోరుకును, కానీ మీ నమ్మిక తప్పిపోకుండా ఉండనట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నీతో కూడా చెరలోనికైనాను మరణంలోనికైనాను వస్తాను, కానీ నేను మాత్రం ఆ మాట ఎప్పటికీ చెప్పను ప్రభువా అని చెప్పినప్పుడు పేతురు అతనితో తిరిగి ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని అనేను. మనం కూడా అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉంటాం. మేము ఇట్ట చేసుకుంటాం, దేవుని సేవ ఇట్ట చేయాలా అట్ట చేయాలా, లేకపోతే మా పనులు ఇట్ట చేయాలా అట్ట చేయాలా అనే తలంపులు కలిగి ఉంటాం. కానీ సామెతలు 19వ అధ్యాయం 21వ వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని చెప్పి ఉన్నారు. ఉదాహరణకు ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, ఏలియా ప్రవక్త వర్షం కురవకూడదని ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరముల భూమి మీద వర్షం కురవలేదు. తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతడు ఎవరు దేవుడు గొప్ప దేవుడో, వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపశువుని దహించి చేయాలి అని చెప్పినప్పుడు, మరి ఉదయం నుండి సాయంకాలం వరకు బయలుకు పూజ చేసేటటువంటి పూజారులు, దానికి సంబంధించిన ప్రజలందరూ ప్రార్థన చేశారు, కానీ దేవుని అగ్ని ఆకాశం నుండి దిగిరాలేదు. అయితే సాయంకాలం నైవేద్య బలి అర్పించే వేళలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలి పశువుని దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టి మరి వర్షం కురవటానికి ఏలియా ప్రార్థన చేస్తే మోపుగా వర్షం కురిసింది. మంచి వర్షం కురిసిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి యెజబేలు గుమ్మమునకు వచ్చిన తర్వాత యెజబేలు ఈ మాట విని ఏమనిందంటే, రేపు ఈ పాటికల్లా నా యొక్క ప్రవక్తలందరినీ చంపించినటువంటి ఏలియాని నేను కూడా ఖడ్గంతో చంపించడం ఖచ్చితంగా ఖాయం అని చెప్పినప్పుడు, ఏలియా ఆమె మాటకి భయపడి అరణ్యంలోనికి వెళ్ళిపోయి తన సేవకుని ఒక చోటకు ఉంచి అక్కడి నుంచి ఇంకొక దినం ప్రయాణం చేసి ఒక బదిరి వృక్షం క్రిందకి వెళ్ళిపోయి అరసత్తుగా కూర్చుండి, అయ్యా, నా ముందున్న వారికంటే నేనేం గొప్పవాడిని కాను, నన్ను కూడా నా ప్రాణం కూడా తీసేసుకో ప్రభువా, నేను ఇంకా జీవించి ఉండటము వ్యర్థమని ఆయన పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అతన్ని నిద్రపుచ్చి 2 మార్లు ఆహారం ఆయనకిచ్చి అతన్ని బలపరిచిన తర్వాత అతనితో చెప్తున్నాడు, లేచి 40 దినములు రేయింబగలు ప్రయాణం చేసి హోరేబునికి వెళ్ళి అక్కడ ఉండము, అక్కడ నువ్వు చేయవలసిన పనులు నీకు నేను చెప్తాను అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అతను అలాగే నిద్రలేసి 40 దినములు రేయింబగలు కాలినడకతో నడిచి హోరేబు పర్వతమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక గుహలో అతను బస చేయుచుండగా దేవుడు అతన్ని పిలిచి అతనికి 2 పనులు చెప్తున్నాడు. ఒకటి ఏమిటంటే, దమస్కు మార్గమున వెళ్ళి హజాయేలుకు పట్టాభిషేకం చేయమని చెప్తున్నాడు. రెండవదిగా ఏం చెప్పాడంటే, నీకు మారుగా ఎలీషాని పిలిచి అతనికి నువ్వు అభిషేకం చేయమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2 పనులు చేసిన తర్వాత ఏలియా అనుకున్నట్టు జరగలేదు. ఏలియా మరణం కోరుకున్నాడు, కానీ దేవుడు అతన్ని అలా మరణించడానికి ఒప్పుకోలేదు. అతడు ఆకాశం నుంచి అగ్నిరథములను గుర్రములను పంపించి ఏలియాని తీసుకొని వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంటుందంటే ఖచ్చితంగా ఆ సంకల్పం ఏదో తెలియకుండా మనం తొందరపడితే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు తన సంకల్పం చొప్పున, తన ఆలోచన చొప్పునే మన జీవితంలో ఏ కార్యమైనా జరిగిస్తాడు. పేతురైతే యేసు ప్రభుతో కూడా చెరలోనికి పోవటానికి, మరణమునికి పోవటానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ కోడి కోయక మునిపే ముమ్మారు ఆయన ఎవరో ఎరగనని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన యొక్క పిరికితనం పోయిన తర్వాత నీ సహోదరులను బలపరచమని చెప్పిన ప్రకారంగా దేవుడే మరణించి పునరుత్థానుడే లేచి వచ్చి పేతుర్ని బలపరిచి, నా సంఘమును ఖాయము, నా గొర్రెల ఖాయము, గొర్రెల పిల్లల మేపుము, నా గొర్రెల ఖాయమని బలపరిచి, వారి తర్వాత దేవుని ఆత్మశక్తి పొందుకున్న తర్వాత బలముగా వారు దేవుని పరిచర్య చేయుచున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనము
దేవుని చిత్తానుసారంగా ఏదైనా చేస్తాము అని తలంచుకోవాలే కానీ మన ఇష్టానుసారంగా ఏదైనా చేద్దామని తలంచుకుంటే అది మనము చేయలేం. దేవుని బిడ్డలు ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమునకు కోరుకోవాలి, దేవుని చిత్తం అడగాలి. అప్పుడు ఆయన చిత్తం చొప్పున మన జీవితాల్లో జరిగించేదే అదే కరెక్ట్గా ఉంటుంది, అదే నిజముగా జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్టి ధన్యత కలిగినటువంటి జీవితం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ చిత్తం మాలో నెరవేరినట్టుగా మమ్మల్ని ఏర్పరచుకోండి, మమ్మల్ని వాడుకోండి. నీ చిత్తానుసారమైన జీవితానికి మమ్మల్ని మలుచుకోండి ప్రభువా. మేము అనుకున్న ప్రకారంగా జరగకపోయిన పేతురు జీవితాన్ని గురించి మేము గమనించి ఉన్నాం. కాబట్టి ఏలియా కూడా చనిపోవాలనుకున్నాడు, కానీ అరణ్యంలో దిక్కులేని మరణం మరణించాలనుకున్నాడు, కానీ దేవాన్ని ఒప్పుకోలేదు ప్రభువా. మరణం రుచి చూడకుండానే అతడు నీ దగ్గరకు వచ్చేసినట్టుగా మేము చూస్తున్నాం. మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే కూడా అత్యధికమైన తలంపు కలిగిన వాడు మీరని మేము ఎరిగి నిన్ను గనపరిచి మహిమపరిచి నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్న సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.